ఓం గం గణపతియే నమః. వాయుపుత్రుడికి దేవతల వరాలు. నాదబిందు కళాతీతం ఉత్పత్తి స్థితి వర్జితం సాక్షాదీశ్వర సద్రూపం హనుమంతం భజామ్యహం. వాయు ప్రసరణం ఆగిపోవడం చేత జగత్తంతా బిగుసుకుపోయింది. గాలి ఆడక సమస్త జీవజాలము బిక్కిరైపోతోంది. సృష్టికర్త బ్రహ్మదేవుని సముఖంలో నిలిచిన ఇంద్రాది దేవతలందరూ దిక్కుతోచక బిక్కమొహాలు వేసుకుని భయాందోళనలో వణికిపోతున్నారు. తన పుత్రుడికి జరిగిన ప్రమాదానికి వాయుదేవుడు జగత్తులోని వాయు సంచారాన్నంతటినీ ఉపసంహరించుకున్నాడు. దాంతో లోకమంతటా ప్రాణవాయువు చలనం ఉత్పత్తి నిలిచిపోయింది. ఊపిరి ఆడక సకల జీవులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. బ్రహ్మ సృష్టి యావత్తు ప్రాణవాయువు లోపం చేత ఏ క్షణంలోనైనా నశించిపోయే ప్రమాదం ముంచుకు వచ్చేస్తోంది. అదే జరిగితే ముక్కుపచ్చలారని పసివాడు వాయుదేవుని వరపుత్రుడు ముచ్చటగా 3 ఏళ్లైనా లేని ఆ పసికూన మీద మీ ప్రతాపాలు, సరిగ్గా నోరు తెరిచి అమ్మ అనైనా అనలేని బిడ్డటి మీద వజ్రాయుధ ప్రయోగం చేస్తారా? గద్దించాడు చతుర్ముఖుడు. మన నవగ్రహాల్లో ఒకడైన రాహువుకి భంగపాటు కలిగిందన్న ఆవేశంలో ముందు వెనకలు ఆలోచించకుండా నా వజ్రాయుధం ప్రయోగించాను. ఆ బుడతడు మీరనుకుంటున్నంత అమాయకుడేం కాదు. అమ్మ అనలేదు కానీ ఇంకేదో అన్నాడు అంటూ తన చర్యను సమర్థించుకున్నాడు ఇంద్రుడు. రామా అన్నాడు అని ప్రకటించింది ఆకాశవాణి. దేవతలందరూ ఉలిక్కి పడుతూ తలలెత్తి ఆకాశవాణి వైపు చూశారు. ఆ పిలుపు అయోధ్యలో బాలరాముడికి వినిపించింది. ధనుర్బాణాలు తెప్పించమని తండ్రి దశరథుని వద్ద మారాం చేస్తున్నాడు. బాలుడైన ఆర్తత్రాణపరాయణుడైన ఆ రాముడు బాణం సంధించాడా? ఆ రామబాణం దాటికి నవగ్రహ మండలాలన్నీ బుగ్గి బూడిదైపోతాయి. రామబాణమా? రామభక్తుని శరణమా? త్వరపడండి హెచ్చరించింది ఆకాశవాణి. అంతే, బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ ఇక్కడ అదృశ్యమై రెప్పపాటులో మేరుపర్వతం పైన గల వాయుదేవుని మందిరంలో ప్రత్యక్షమయ్యారు. వజ్రాయుధ ప్రహారంతో అచైతనుడైన మారుతిని ఒడిలో పెట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు వాయువు. నాయన ప్రభంజన పరామర్శించాడు బ్రహ్మ అనునయంగా. ఏమంత పెద్ద నేరం చేశాడని నా బిడ్డనింత క్రూరంగా దండించారు? రుద్రాంశ సంభూతుడన్నారు. పుట్టినంతనే పూలజల్లులు కురిపించారు. తల్లికి శాపాన్ని గుర్తు చేసి బిడ్డడిని తల్లి లేని వాణ్ణి చేశారు. ఇప్పుడు రామనామస్మరణకి కూడా వీణ్ణి దూరం చేశారు కదా అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు వాయువు. లేదు, ఆ రాముడే బాలుడిని కాపాడాడు అరిచాడు దేవతా వైద్యుడు ధన్వంతరి. నిజమా అన్నాడు వాయువు దుఃఖాన్ని బిగపట్టుకుంటూ. మారుతిని పరీక్ష చేస్తున్న ధన్వంతరి తల పంకిస్తూ నిజం. ఇంద్రుడి వజ్రాయుధ ప్రహారానికి ఇతడి తల ఎగిరిపోవాల్సిందే, కానీ రామ అన్న ప్రార్థన కాపాడింది. వజ్రాయుధ ఘాతానికి బాలుడు ఎడమ హనుమ విరిగింది. ఆ దెబ్బకి అచేతనుడయ్యాడు. ఇతడి హృదయం రామ రామ అంటూ స్పందిస్తోంది. ప్రాణం పోయింది, అయినా హృదయం స్పందిస్తోంది కాబట్టి అని వివరిస్తుంటే అయితే ప్రాణం పోస్తాను అన్నాడు బ్రహ్మ. అంటూనే మనోసంకల్పం చేసి శరీరం వదిలి బయటికి వెళ్ళిపోతున్న ప్రాణాన్ని తిరిగి బాలుడి దేహంలో పునఃప్రతిష్ఠించాడు. రామా అంటూ పలవరిస్తూ కళ్ళు తెరిచాడు బాలుడు. తండ్రిని చూస్తూ నాన్నా అని పలకరించాడు. ఆ ఒక్క మాటతో తెప్పరిల్లి ఆనందంతో కుమారుని హృదయానికి హత్తుకున్నాడు పవనుడు. మరుక్షణమే జగత్తునందంతటా తిరిగి వాయు చలనం ఆరంభమైంది. బ్రహ్మేంద్రాది దేవతలందరూ హమ్మయ్య అంటూ నిట్టూర్పులు విడిచారు. దేవేంద్రుడు ముందుకొచ్చి, నాయనా మారుతి, నా తొందరపాటు కారణంగా నీ హనుమ భగ్నమైంది కనుక నేటి నుంచి నువ్వు హనుమంతుడు అన్న నామధేయంతో సుప్రసిద్ధుడు అవుతావు. ఇకపై నా వజ్రాయుధం నీపై ప్రభావం చూపదు. నీకు వజ్ర సదృశమైన దేహారుఢ్యాన్ని వరంగా ప్రసాదిస్తున్నాను అన్నాడు. రాహువు ముందుకొచ్చి
నాయన శివాంశ సంభూతుడివైన నీతో తలపడినందుకు నన్ను మన్నించు. నేను నీకో వరం ఇస్తున్నాను. ఇక నుంచి రాహుగ్రస్త పీడితులెవరైనా సరే భక్తి శ్రద్ధలతో నిన్ను పూజిస్తే వారిని నేను కరుణిస్తాను. నీ భక్తులకి శుభయోగం ఇస్తాను అన్నాడు. బృహస్పతి బాలు హనుమని ఆశీర్వదిస్తూ, హనుమంత, నిన్ను భక్తితో ఆరాధించిన వారికి విద్య, వినయ, జ్ఞాన, బుద్ధి, బలములను ప్రసాదించే శక్తిని నీకు వరంగా ఇస్తున్నాను అన్నాడు. అట్లే యమ, కుబేర, అగ్ని, వరుణ, ఈశానులు వివిధ వరాలను హనుమకి అనుగ్రహించారు. బ్రహ్మ చిరంజీవి హనుమని ఆశీర్వదిస్తూ, నాయన, అచిరకాలంలోనే నీకు బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. నీ భక్తులే కాదు, రామభక్తులు సైతం నిన్ను భవిష్య బ్రహ్మగా ఆరాధిస్తారు. నీవు చిరంజీవివై వర్ధిల్లుతావు. అప్రతిహతమైన బ్రహ్మాస్త్రము నీపై ప్రభావం చూపదు. నీవు బ్రహ్మపాస విముక్తుడివై విరాజిల్లుతావు అంటూ వరాలు కురిపించారు.